హ్యాపీ మార్నింగ్ అండి. మరొక అత్యద్భుతమైన సెషన్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క చోట ఎన్నెన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని మనం అందరం వింటున్నాం. అలాంటి సైబర్ క్రైమ్స్ మనకి జరగకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా జరగకుండా మన వివేకవాన్ని తీసుకున్న వివేకవంతమైన ఆలోచనే ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్. ఈ యొక్క గొప్ప టాపిక్ ని డిస్కస్ చేయడానికి గ్రేట్ ఎక్స్పర్ట్స్ మన ముందుకు వస్తున్నారు. కాబట్టి మనమంతు వృత్తా భక్తిగా మనం ఈ యొక్క లింక్ ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఎక్కువ మంది ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో పాల్గొనేలా హెల్ప్ చేద్దాం. ఎందుకంటే వీకెండ్ కాబట్టి అందరు ఖాళీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఈ మీటింగ్ వినడం వల్ల ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ రోజు మన ముందుకు వస్తున్న స్పీకర్ గారి గురించి చిరు పరిచయం. తను ఎవరో కాదండి, మనతో పాటు ఉన్న హీజ్ ఏ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, స్ఫూర్తి టీమ్ మెంటర్, అండ్ అలాగే 4 EPS బ్యాచెస్ కి సర్వీస్ ఇచ్చారు. అలాగే 5 TTWS బ్యాచెస్ కి మెంటర్ గా సేవలు అందించారు. అండ్ ప్రజెంట్ హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. సెల్యూట్ చేయొచ్చు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళు ఇచ్చినంత సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ లో ఇవ్వకపోవచ్చు మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే అంత సేవలు అందిస్తారు సొసైటీ కోసం. అండ్ అలాగే ఈజ్ ఏ లయన్స్ క్లబ్ మెంబర్ అండ్ ఇంపాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్. తను ఎవరో కాదండి, మనతో పాటు ఉన్న బలం వెంకటేష్ ప్రసాద్ గారు. వెల్కమ్ సార్. నౌ ది డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇంత మంచి ప్లాట్ఫామ్, జ్ఞాన సముద్రాన్ని పరిచయం చేస్తూ ఎంతో నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్లకు నేర్పిస్తూ కొత్త వ్యక్తులని సమాజానికి ఉపయోగపడే ఒక సైన్యాన్ని తయారు చేస్తున్న మన సైన్యాధిపతి మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ సైన్యంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్న మన 7am డిజైనర్ టాక్ అంటేనే రామచంద్రుడు సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన యొక్క 7am డిజైనర్ టాక్ లో ఈ యొక్క సైబర్ అవేర్నెస్ సెషన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన రీజనల్ 1 ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరమల్ల సార్ గారికి, శ్రీధర్ వీరమల్ల సార్ గారికి, అలాగే కోఆర్డినేటర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ని నేటి సమాజంలో ఒక పట్టి పీడిస్తున్న ఒక భూతం, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే, సుస్థిరపరచాలంటే ఏదో ఎక్కడి నుంచో టెర్రరిస్టులు వస్తున్నారని కాదు. ఒక దేశంతో ఒక దేశం యుద్ధం జరుగుతుంది. యుద్ధాల ద్వారా కావచ్చు, మావోయిస్టుల ద్వారా కావచ్చు, ఒక టెర్రరిస్టుల ద్వారా కావచ్చు, ఒక ఆర్థిక సంపద కావచ్చు, ఒక దేశాన్ని సుస్థిరపరచున కాదు. ఒక కోవిడ్ లాంటి సమస్యనే కాదు, నేటి సమాజంలో ప్రస్తుతం అత్యంత మేజర్ గా పట్టి పీడిస్తున్న సమస్య సైబర్ క్రైమ్స్ అనే చాప కింద నీరులాగా మన దేశంలో, మన ప్రజలలో అది పారుతూ మన దగ్గర ఉన్న అటువంటి సంపదని దోచుకోవడం కావచ్చు, మన మానవులలో అస్థిరత పరచడం కోసం ఇట్లాంటి మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినందుకు, అట్లాంటిది మన వంతు మన సైన్యం ద్వారా ఈ యొక్క అవేర్నెస్ కల్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, ఉడమిలో అనువు నీవే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు, మత్తుకు నువ్వు బానిసవకు, స్వార్థముతో దిగజారిపోకు, బానిసత్వం వదలకుండా బాగుపడలేమో, బతుకు అర్థం తెలియకుండా మసులు కోరాదో అని ఒక గొప్ప కవి చెప్పారు. శిలవు నువ్వే, శిల్పానివి నువ్వే, నిన్ను నువ్వు మార్చుకో, నువ్వు మంచిగా ఎదగలవని ఒక గొప్ప కవి చెప్పినట్టు, అట్లాగే ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉంది. మనం మార్చుకుంటే మన చేతిలో అవుతుంది. కాబట్టి నేటి సమాజంలో ఈ సైబర్ క్రైమ్ అనేది ఎంత డేంజరస్ గా వ్యాప్తి చెందుతుంది,
ఆ సైబర్ క్రైమ్ అనే ఒక శీర్షికను తీసుకొచ్చి అవేర్నెస్ కల్పించాలి. ఎన్ని క్రైమ్స్ జరిగినప్పటికీ, ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ, ఎంత ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పటికీ అవేర్నెస్ అనేది ముఖ్యం అనే ఒక దూరదృష్టితో మన కంపల్సరీ ఆలోచించి, దాంతో పాటుగా ఒక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా మన యొక్క ఇంపాక్ట్ సైన్యాన్ని తయారు చేసి ఈ యొక్క అవేర్నెస్ కల్పిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడమన్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే సైబర్ క్రైమ్స్ అనేది అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంది, సైబర్ క్రైమ్ ఎన్ని రకాలు ఉంటది, సైబర్ క్రైమ్ ఎట్లా వచ్చింది, ఎట్లా వ్యాప్తి చెందుతుంది అనేసి మనకు డైలీ ఒక గత వారం 10 రోజుల నుంచి ఒక్కొక్క రోజు ఎక్స్పర్ట్స్ మనకు చెప్తూ, మనకు బోధిస్తూ అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఒక్క రోజు ఒక వెరైటీగా మనకు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కొంచెం సైబర్ క్రైమ్ అంటే ఏంది, అది ఎలా ఉంది ఓవర్ వ్యూ చెప్పుకుంటూ మన సోషల్ మీడియా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓవరాల్ గా చూసుకుంటే మన సైబర్ క్రైమ్ వచ్చేసి కేసులలో చూసుకున్న, మన తెలంగాణ వైజ్ గా చూసుకున్న లాస్ట్ ఇయర్ 2024 లో చూసుకుంటే మనకు 1,14,174 కేసెస్ నమోదు కావడం జరిగింది. 1,14,000 కేసెస్ అంటే సైబర్ క్రైమ్ అంటే నార్మల్ క్రైమ్స్ తో పోల్చుకుంటే సైబర్ క్రైమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పెరుగుతుంది అనేది దీనికి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే దాదాపు మన తెలంగాణలో చూసుకుంటే 1,800 నుంచి 2,000 కోట్ల వరకు కూడా మన యొక్క ప్రాపర్టీని మనం వరకు సైబర్ క్రైమ్ బారిన పడడం జరిగింది. అట్లాగే ఈ యొక్క స్కామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అవన్నీ చాలా వరకు మనకు తెలిసి ఉండొచ్చు. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అవేర్నెస్ కల్పించుకుంటే మనం బారిన పడకుండా ఉంటామనే ఉద్దేశంతో ఈ శీర్షిక ద్వారా మనం ముందుకెళ్దాం. అయితే దీని ద్వారా 2024 లో చూసుకుంటే వాట్సాప్ ద్వారా జరిగిన కంప్లైంట్స్ వచ్చిన ఫ్రాడ్స్ 43,797 ఓన్లీ తెలంగాణలో రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే. అలాగే టెలిగ్రామ్ లో చూసుకుంటే 22,680, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసుకుంటే 19,800. ఇన్ని కేసెస్ మనకు ఈ వాట్సాప్ ద్వారా కావచ్చు, ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సైబర్ క్రైమ్ కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఈ రెగ్యులర్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటాను. నా పేరు వెంకటేష్ ప్రసాద్. అయితే నేను రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటే ఈ రోజు వచ్చిన కేసెస్ లో ఒక 100 కేసులు వస్తే, ఒక 10 కేసులు వస్తే 60 నుంచి 70% సైబర్ క్రైమ్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ కావడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఎన్ని సైబర్ క్రైమ్స్ అంటే స్టార్టింగ్ లో మనకు సైబర్ క్రైమ్స్ మేజర్ గా ఒక 3 రకాలుగా ఫస్ట్ మనం అభివర్ణించుకుంటే ఈ యొక్క జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, జాబ్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్స్ ఇస్తామనే ఒక ఫ్రాడ్స్. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి ఈ మనీ ఇన్వెస్ట్మెంట్స్, మనీ ద్వారా వచ్చిన ఫ్రాడ్స్ కావచ్చు. థర్డ్ కేటగిరీ చూసుకుంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఫ్రాడ్స్ మనం అభివర్ణించాం. కానీ అవి మెల్లమెల్లగా ఇప్పుడు ప్రస్తుతం 150 రకాల పైగా ఈ సైబర్ క్రైమ్స్ అనేటివి ప్రస్తుతం మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఒక రోజు ఒక కొత్త విధానంలో, కొత్త పంతలో మనం టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటే హ్యాకర్స్ కూడా దానికి అనుగుణంగా వాళ్ళు కూడా అడ్వాన్స్ గా వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ అనేది మనకు ఈ అఫెన్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఎన్ని రకాలుగా జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేసి మనం దీన్ని ఎట్లా జరుపుకోవాలి, కొంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటే మనం రీసెంట్ గా ఈ సైబర్ క్రైమ్ లో కొంతమంది జాబ్స్ కోసం ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఇస్తా అని చెప్తాడు. మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఏదో సెక్రటరియట్ లో జాబ్ ఇస్తామని రీసెంట్ గా వాళ్ళు మాట్లాడుకొని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యి కాల్ చేసి ఇట్లా జాబ్స్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ చేసిన ఉద్యోగులు, డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అరే పార్ట్ టైం జాబ్ కదా, అదే అందులో సెక్రటరియట్ మన స్టేట్ కు, తెలంగాణ స్టేట్ కి పెద్ద ఆఫీసు, ఒక ఏదైనా జరుగుతుంది అని అనుకొని వాళ్ళు కొంతమంది ఒక మధ్యలో మీడియేటర్ ద్వారా, ఒక ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యి అతనికి డబ్బులు ఇవ్వడం, 20,000, 50,000, 1 lakh వాళ్ళ తగ్గట్టుగా డబ్బులు ఇవ్వడం. ఆ డబ్బే కదా, ఒక 1,000 లక్ష రూపాయలు కదా, తర్వాత జాబ్ వస్తే ఎన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి కొంతమంది అట్లా డబ్బులు ఇవ్వడం. 20,000 ఒక 100-200 మంది డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడు రండి అపాయింట్మెంట్ ఆర్డర్ అదని, తర్వాత వాడిని కొన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు సతాయించడం, ఆ జాబ్స్, వేరే జాబ్ చేసే జాబ్స్ కూడా వదులుకోవడము, చాలా ఇబ్బందుల పాలై కొన్ని లక్షల రూపాయలు పొడగొట్టుకొని వాళ్ళ తర్వాత మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పట్టుకుంటే ఫేక్ అతను దొరకడం జరిగింది, అతను కటకటల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ జాబ్ ఫ్రాడ్స్ అనేది నేటి యొక్క, అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఫ్రాడ్స్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళు పబ్లిక్ యొక్క సమస్యని వాళ్ళు చూసుకొని దాన్ని ఎవరైతే లైక్ చేస్తూ ఉంటారో ఆ పీపుల్ ని, వాళ్ళ లైక్ మైండెడ్ పీపుల్ ని తీసుకొని వాళ్ళు ఇట్లా హ్యాక్ చేసి మనల్ని ఫ్రాడ్ చేయడం జరుగుతుంది.
అట్లాగే ఇంకా చూసుకుంటే మనం ఆల్ ఇండియా వైజ్ గా చూసుకున్నా కూడా ఈ తెలంగాణ, ఏపీ ఈ ఈ స్టేట్స్ నే ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అట్లా? ఎందుకని మనం స్టడీ చేస్తే మన యొక్క పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈజీ మనీ కోసం కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆశ డబ్బులు పెడితే మళ్ళీ డబ్బులు అవుతాయి, కొంచెం ఎక్కువ అవుతాయి, ఈజీ మనీ సంపాదించాలని ఒక ఆశతోని మన వాళ్ళు ఈ యొక్క బారిన పడడం జరుగుతుంది. అట్లాగే ఇంకా చాలా కేసెస్ చూసుకుంటే ఓల్డ్ మ్యాన్ సాచెస్ బిజినెస్ స్కూల్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా జిఎస్ఐఎన్ అనే ఒక యాప్ లో పెట్టుబడి పెట్టి మన హైదరాబాద్ వ్యక్తే ఒక 6 కోట్ల దాకా నష్టపోవడం జరిగింది. తర్వాత ముంబైకి చెందిన ఒక సీనియర్ సిటిజన్ వాట్సాప్ షేర్ లో ఒక కంపెనీలో వాళ్ళు ఒక స్కామ్ లా ఒక యాప్ లోగా వాళ్ళు నటించి 11 కోట్ల పైగా వాళ్ళు మోసపోవడం జరిగింది. అట్లాగే అనేక వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ పరిచయం చేసుకొని వీళ్ళు మనని ఎట్లా స్కామ్ చేసుకోవాలి, వాళ్ళు పరిచయం చేసుకొని ఒక జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు. అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఇట్లా డబ్బులు మోసపోయి ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వకుండా కూడా తెలిస్తే సిగ్గుపోతుందేమో, పక్క వాళ్ళకి తెలుస్తుందేమో, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేమో, ఫ్యామిలీకి తెలుస్తుందేమో అనే చాలా మంది కంప్లైంట్ ఇవ్వకుండా కూడా ఉంటున్న సందర్భం ఎంతో ఉంది. మనం కంప్లైంట్ రేజ్ అయ్యి ఎఫ్ఐఆర్ అనే విషయాలే మనం మాట్లాడుతున్నాం. అట్లాగే ఇది ఎంత పెద్ద సమస్యగా ఇప్పుడు ఇది మనకు ఇబ్బంది పెడుతుంది, మనకు సొసైటీకి అనేది ఒక మచ్చ తీసుకురాబోతుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా అట్లాగే ఈ యొక్క జాబ్ ఫ్రాడ్స్ తో పాటు ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి రీసెంట్ గా ఇంకో కేసు కూడా జరిగింది. ఒక అమ్మాయి నార్మల్ గా ఫాదర్ కూడా లేడు, మదర్ ఉంటుంది, చిన్న జాబ్ చేసుకుంటూ డిగ్రీ చేసుకొని జాబ్ చేసుకుంటూ ఉంటుంది, ప్రైవేట్ జాబు. అతని పెళ్లి కోసం డబ్బు ఒక 14 lakhs రూపీస్ తనకున్న ఆస్తులు అమ్ముకొని లోకల్ గా ఒక జాబ్ చేసుకుంటుంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి, నేను అక్కడ యుఎస్ లో ఉంటున్నా, అక్కడ జాబ్ చేస్తున్నా నేను అని చెప్తాడు, ఇట్లా ఏజ్ అని చెప్తాడు. ఇట్లా పరిచయం అయ్యి ఒక ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమగా మారిన తర్వాత మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తాడు. అంత లోపలనే ఆమె విషయాలన్నీ చెప్తుంది. నేను వస్తున్నాను, నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నాను, నీకోసం నేను అక్కడ ఎయిర్పోర్ట్ లో నేను ఇట్లా వచ్చాను, నన్ను అక్కడ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు, అది పట్టుకున్నారు అని చెప్పి నమ్మించి అమ్మ వాళ్ళకి ఇచ్చి ఆ అమ్మాయి ద్వారా 3 విడతలుగా 14 లక్షల రూపాయలు, ఒక విడత ఫస్ట్ విడతలో 6 lakhs, కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు అది ఇది అని చెప్పి మళ్ళీ ఒక 4 lakhs, మళ్ళీ ఒక 4 lakhs, 14 lakhs రూపీస్ అమ్మాయి ద్వారా వాళ్ళు స్కామర్స్ తీసుకొని వాడు మళ్ళీ కనిపించకుండా ఫోన్ పని చేయకుండా మోసం చేయడం జరిగింది. తను రీసెంట్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి కుటుంబాలు, ఆ ఒక్క కుటుంబం, ఆ అమ్మాయి ఒక్క కుటుంబమే కాదు, అట్లాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఈ రోడ్డున పడిన పరిస్థితి ఉంది. అవి దాని నుంచి ఎట్లా అరికట్టాలి అనేసి చాలా మంది ఇట్లాంటి చాలా కేసెస్ ఇంకా చాలా కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మనం వాటి నుంచి ఎట్లా బారిన పడకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా చేయాల్సింది మనము ఇట్లాంటి అవేర్నెస్ కండక్ట్ చేసుకోవడమే కావచ్చు. మనం ఇట్లాంటి యాప్స్ అనవసరంగా సోషల్ మీడియాలో అనవసరమైన ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుండడం వల్ల మనకి ఇట్లాంటి జరుగుతుంది. ఇంకా రీసెంట్ గా చూస్తే లోన్ యాప్స్ లో అని మన ఒక యాప్ లో పరిచయం అవుతాడు, 1,000 పెడితే 1 week లో 2,000 అవుతాయి, డబుల్ అవుతాయి, 10,000 పెడితే 1 lakh అవుతుంది, 20,000 అవుతాయి అని అట్లా చెప్పడం వల్ల అది అట్లాగే దాంట్లో పేమెంట్ పెట్టడము. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారండి. అందులో కొంచెం మంది పెట్టి కొన్ని ఫస్ట్ లో వాడు ఇస్తాడు, 1,000 కి 1,000 ఇస్తాడు. తర్వాత అవి మొత్తం స్కామ్ అయ్యింది తెలిసిన తర్వాత చాలా మంది చెప్పుకోలేక కంప్లైంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా మంది జరిగింది. అట్లాగే ఇంకా చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ అనేది ప్రస్తుతం చూసుకుంటే 150కు పైగా ఈ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ ఫేస్బుక్ లో లాటరీ వచ్చిందని, మనకు లాటరీ వచ్చింది, నీకు డబ్బులు వస్తున్నాయి, ఒక కార్ వచ్చిందని, నీకు ఒక బైక్ వచ్చిందని. రీసెంట్ గా ఇంకొక కేసు కూడా చూశాను 1 month కిందనే. నీకు ఒక బైక్ వచ్చింది, నీకు ఒక కార్ వచ్చింది, నీకు షిఫ్ట్ డిజైర్ కారు నీకు బహుమతి గిఫ్ట్ వచ్చింది అని ఒక మెసేజ్ పంపడం జరిగింది మాకు తెలిసిన ఫ్రెండ్కే. ఆ మెసేజ్ పంపిన తర్వాత ఆ మెసేజ్ చూసి ఇట్లా వచ్చింది కదా, సరే ఏం చేయాలంటే ఇట్లా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటే నీకు ఆధార్ కార్డు పంపండి, నీ పాన్ కార్డు పంపండి అనే డీటెయిల్స్ అని తీసుకోవడం. అక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ లో నీకు ఇంత ఛార్జెస్ అవుతాయి, మీరు ఒక ఫస్ట్ 20,000 పేమెంట్ చేయండి, ఇట్లా మీకు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కింద పేమెంట్ చేయాలని చెప్పడము. ఆ పేమెంట్ అతను చేయడం, అతను చేసిన తర్వాత లేదు మీరు డిపాజిట్ చేయాలి, మీరు ఒక 8 lakhs డిపాజిట్ చేయండి, ఆ 8 lakhs డిపాజిట్ తర్వాత మళ్ళీ మీకే రిటర్న్ అవుతుంది అని మళ్ళీ చెప్పడము. అట్లా అతను ఆ పేమెంట్ అతను నమ్మి అతని యొక్క ట్రాన్స్ఫర్ లో తీసుకెళ్లి ఆ పేమెంట్ చేయడం వల్ల ఆ డబ్బులన్నీ పోను లాస్ట్ వస్తే కారు కాదు కదా, కారు బొమ్మ కూడా
అతని చేతికి దక్కలేదు. అట్లాగా ఇంకా అనేక స్కామ్స్, మనకు ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, ఈ యొక్క ఫేస్బుక్ లో కూడా మనకు ఈ ఫేక్ అకౌంట్స్ సృష్టించుకొని మన ప్లేస్ లో వేరే ఫోటో పెట్టుకోవడం కావచ్చు, మార్ఫింగ్ చేయడం కావచ్చు, ఆ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మన సందేశాన్ని వేరే వాళ్ళకు పంపడం కావచ్చు, ఇలాంటి అనేకమైన మోసాలు ప్రస్తుతం మనకు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికన్నా చూసుకుంటే ఈ యొక్క సబ్జెక్టు ఒక సముద్రం లాంటిది. మనం మాట్లాడితే 100 గంటలైనా మాట్లాడొచ్చు. కానీ మనం ఓవర్ వ్యూ చూసుకుంటే వాట్సాప్ అనేది వాడని వాళ్ళు అంటూ ఎవరు లేకుండొచ్చు. ఈ రోజుల్లో నేటి సమాజంలో ఎక్కువ యూజ్ చేస్తున్నది వాట్సాప్ ద్వారా మరి ఏం మోసాలు జరుగుతున్నాయి అంటే, మనం ఒకసారి చూసుకుంటే వాట్సాప్ ని డిపిని మనము ఆ డిపిని వాళ్ళు మన డిపిని వాళ్ళు కాపీ చేసుకొని మన దుర్వినియోగం చేసుకొని ఫేక్ డిపి క్రియేట్ చేసుకోవడం. వాట్సాప్ లో ఫస్ట్ ఒక మెసేజ్ పెడతారు, ఒక చిన్న ఎస్ఎంఎస్ పెడతారు, హాయ్ అని పెడతారు. మన మెంటాలిటీని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించిన తర్వాత వాళ్ళు మెల్లగా అంతకుముందు మన వాట్సాప్ లో కానీ స్టేటస్ లో కానీ పెట్టుకున్న విషయాలను కూడా వాళ్ళు మనని క్యాచ్ చేసి తర్వాత మనతో మెల్లగా మాట్లాడడము, మనకు వీడియో కాల్ చేస్తారు. న్యూడ్ వీడియో కాల్ అని చేయడము, ఆ వీడియోలు మాట్లాడడం వల్ల తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వేరే ఒక లేడీ లాగా మాట్లాడడము, ఫస్ట్ ఒక లేడీతో మాట్లాడించడము, వాళ్ళు కొంచెం వేరే రొమాన్స్ సంబంధించిన అట్లా ఒక వీడియో చూపించడము, ఆ చూపించిన తర్వాత మళ్ళీ అదొక కట్ చేసి వీడియో లాగా చేసి మన దగ్గర నుంచి ఉన్న మన వీడియోని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వీడియో లాగా చేసి మళ్ళీ పెడదామని బెదిరించడం. అట్లాంటి సందర్భం కూడా రీసెంట్ గా కూడా చాలా కేసెస్ చూడడం జరిగింది. ఆ మళ్ళీ వీడియోస్ మనకు పంపి, నువ్వు డబ్బులు పంపవా, ఇట్లా నువ్వు ఇట్లా జరిగింది నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ అందరికి షేర్ చేస్తానని బెదిరించడము, చాలా కేసు చూస్తున్నాం. అట్లాగే ఈ మధ్యలో ఇంకా మనకు జరుగుతున్నది డిజిటల్ అరెస్ట్ అంటే ఒక పోలీస్ అధికారి లాగా. ఇప్పుడు సపోజ్ మన పిల్లలే, మన తమ్ముళ్ళో ఎవరో అన్నలో లేకపోతే మన పిల్లలే కావచ్చు, ఒక వేరే దగ్గర చెన్నైలో ముంబైలో చదువుతా ఉన్నారు, అక్కడ స్టడీ చేస్తూ ఉంటే మనకు వాళ్ళు కాల్ చేసి మనల్ని గమనించి, మీ అబ్బాయి ఇట్లా మా డ్రగ్స్ తో దొరికిపోయాడు, ఇట్లా మా దగ్గర ఉన్నాడు, మా యొక్క ఇప్పుడు కస్టమ్స్ ఇక్కడ మా అధికారుల అండర్ లో ఉన్నాడు అని ఒక పోలీస్ అధికారి డిపి పెట్టుకొని, ఒక పోలీస్ అధికారి ఆ నేమ్ పెట్టుకొని వాళ్ళు మనకు కాల్ చేయడం, మీరు ఇప్పుడు ఇమీడియట్ గా అతను అరెస్ట్ కాబోతున్నాడు అంటే, సార్ మనం భయంతోని ఆ భయపడము, సరే ఏమైంది సార్ అది అని చెప్పేసరికి మనని అదే భయంతో ఆసరాగా తీసుకొని మన డిజిటల్ అరెస్ట్ అంటే మనం ఎట్టు పోనీయకుండా, ఎవరికి చెప్పనీయకుండా, అట్లాగే మనని ఇబ్బంది పెట్టుకుంటూ, అట్లే మీరు ఇన్ని డబ్బులు పంపిస్తేనే చూద్దాం మళ్ళీ మీకు రీఫండ్ అవుతాయి అని కొంతమంది చెప్పడం, కొంతమంది మీరు ఇన్ని డబ్బులు పంపిస్తే పోలీస్ కేసు కాకుండా ఉంటదని చెప్పిన సందర్భాలు ఉండడం వల్ల ఆ భయంతో ఎన్ని డబ్బులు ఉంటే డబ్బులు పంపించి రీసెంట్ గా మనకు హైదరాబాద్ కూడా 60 lakhs కూడా పేరు రివీల్ చేయట్లేదు, 60 lakhs ఓడగొట్టుకొని పంపిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే అది ఫేక్ అని తెలిసింది. ఇక్కడ తర్వాత మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా చూస్తే అసలు అది ఏంది అని జరిగితే కొంచెం స్టడీ చేస్తే అక్కడ పోలీస్ అధికారి పేరు కూడా వాళ్ళు ఫేక్ కాకుండా అక్కడ ఉన్నట్టు, సపోజ్ ఒక ఢిల్లీ అనుకోండి సిబిఐ అని చెప్తారు, అది వాళ్ళు ఎక్కడ చెప్పారో ఆ అధికారిని అక్కడ అధికారి యొక్క ఫోటోని వాళ్ళు ఫేక్ డిపిని వాళ్ళు కాపీ చేసి ఇక్కడ రియల్ గా పెట్టుకోవడం, ఆ అధికారి పేరే ఇక్కడ వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు చూడండి, రియల్ పోలీస్ అధికారులు కూడా ఫొటోస్ తీసుకొని వాళ్ళు అక్కడ పెట్టుకొని డిపి పెట్టుకొని వాళ్ళ ద్వారా సందేశం పంపుతున్నట్టుగా చేయడం జరిగింది. అంటే స్కామర్స్ కూడా ఎంత అప్డేట్ అయ్యారు చూడండి. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం అనవసరమైన అనుమానాస్పదమైన లింకులు నొక్కొద్దు, అనుమానాస్పద వ్యక్తులకు కూడా ఎవరు కూడా ఫ్రెండ్ టెక్స్ట్ కూడా పంపొద్దు. తర్వాత మనం ఏదైనా వాట్సాప్ కోడ్ లో కూడా 2 టైప్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. మనము యొక్క పబ్లిక్ వైఫై అనేది వైఫై లో ఉన్నామంటే మన యొక్క డేటా మొత్తం బయటికి వెళ్ళిపోతున్నట్టే, మన యొక్క డేటా మొత్తం బయట తిరుగుతున్నట్టే అని, మనం మొత్తం ఓపెన్ అయినట్టే అని మనం భావించాలి. బయట వెళ్ళి మనం ఒకసారి ఇంటర్నెట్ సెంటర్ లో మనం వాట్సాప్ స్కాన్ చేస్తాము, ఒకసారి మర్చిపోతాం, మనము మళ్ళీ లాగౌట్ కాము. తర్వాత మనం పబ్లిక్ వైఫైని కూడా యూజ్ చేయొద్దు, మన ఓన్ వైఫై కానీ మన ఓన్ ఇంటర్నెట్ ని యూజ్ చేయాలి. సాధ్యమైనంత వరకు వీడియో కాల్స్ అవతల వాళ్ళు చేసినప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కొన్ని నెంబర్స్ ఉంటాయి, 999 కానీ 23 కానీ +23 కానీ 999 అట్లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వీడియో సెల్ఫ్ కెమెరా కూడా ఆన్ చేసుకోవద్దు. మనం రీసెంట్ గా మేము సైబర్ వారియర్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే, వాళ్ళు కొన్ని నిజాలు చెప్తుంటే మేమే దిమ్మ తిరిగిపోయినంత పరింది. ఎందుకంటే ఒక మొబైల్ ఆన్ చేసి, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉందంటే మనం ఆన్ చేయకుండా కూడా మన కెమెరా కూడా ఆన్ అయిపోతుంది, మనకు తెలియకుండానే మన పాస్వర్డ్స్ ఓటీపీస్ వాళ్ళు గమనించి మనం తీసుకోవడము. తర్వాత ఇంకోటి డిపిస్ కూడా ముఖ్యంగా చూసుకుంటే లేడీస్ కానీ మన ఫ్యామిలీ విషయాలు కూడా ప్రొఫైల్ పిక్ కానీ డిపి కానీ పెట్టొద్దు. ఒకవేళ డిపి అత్యవసరం అని మనం పెట్టుకుంటే మన మన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాంటాక్ట్స్ మాత్రమే పెట్టుకోవాలి. కానీ అట్లాగే ఒక ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఒక టూర్స్ వెళ్తాం,
ఈ మధ్యలో ఒకప్పుడు దొంగతనాలు చేయాలంటే, దొంగలు రావాలంటే ఏం చేసేవాళ్ళంటే, ఇంట్ల పొంటి వచ్చి వాళ్ళ విలేజ్ లో తిరిగి, ఆ సిటీలో తిరిగి తాళాలు ఎక్కడ ఉన్నాయో తాళాలు వేసి నేను నోట్ చేసుకొని, ఆ తాళాలు 2-3 డేస్ ఇది తాళం వేసిందంటే వాళ్ళు దొంగతనానికి వచ్చేవాళ్ళండి. కానీ ప్రస్తుతం ఏమైతుందంటే మనం స్టేటస్ లో నేను ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి, ఐఎమ్ గోయింగ్ టు కుంభమేళ, ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం అంటే ఎక్కడ వెళ్తున్నావు, మనం ఒక టూర్కి వెళ్తున్నాం, మనమే దొంగకు తాళం చేయి ఇచ్చి వెళ్ళినట్టు మనమే అక్కడ వాళ్ళకు ఆ స్టేటస్ లో పెట్టుకొని పోవడం వల్ల, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం వల్ల మనం డేటాని వాళ్ళకు ఇచ్చి మనము మనం దొంగతనం చేసుకోరా బాబు నేను వెళ్తున్నా అని చెప్పుకునే పరిస్థితి ఉంది. మనం ఈ యొక్క దొంగతనాలకు కూడా ఈ రీసెంట్ గా కూడా అట్లాంటి విషయాలు కూడా చాలా వరకు ఇవి రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం మేజర్ గా మనం ముఖ్యంగా కూడా చూసుకుంటే మనం మన వ్యక్తిగత సమాచారాన్ని బయటికి ఇవ్వద్దు. సాధ్యమైనంత వరకు ఫేస్బుక్ లలో, ఇన్స్టాగ్రామ్లలో ఇవన్నీ మరి ఇదేంది సార్, ఇప్పుడు నేటి సమాజం ఇది అప్డేట్ అవుతున్న సమాజం, ఏఐ టూల్స్ వస్తున్నాయి, అన్ని సోషల్ మీడియా వస్తున్నాయి, ఇది వాడుకోవడానికే కదా, మరి ఇవన్నీ మీరు ఇవన్నిట్లో వస్తున్నాయని మమ్మల్ని భయపెట్టిస్తున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే అవన్నీ వాడుకోవాలి. మనం ఒక బైక్ మీద వెళ్తా ఉన్నాం, మనం ట్రాఫిక్ లో బయలుదేరుతా ఉన్నాం, బయలుదేరేటప్పుడు మనం ఏం చేస్తాం, హెల్మెట్ పెట్టుకుంటాం, ఆ కార్ లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, అన్ని జాగ్రత్తగా ఉంటాం, ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా ఉంటాం, మనము కరెక్ట్ రోడ్డు పైన మనం వెళ్తా ఉంటాం, అన్ని మనం కరెక్ట్ గా ఎవరు ఎట్లా వస్తున్నారు, ఏ రోడ్డు వెళ్ళాలి అవన్నీ మనం ఫాలో అవుతూ వెళ్తాం. అట్లాగే మన సోషల్ మీడియాను కూడా మనం కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. సోషల్ మీడియా వాడుకోవద్దు అనట్లేదు, వాడుకోవాలి కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా అంటే మనం ఎట్లా, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫేస్బుక్ వాడుతుంటే అది ఏది అవసరమైన విషయాలే అందులో పోస్ట్ చేయడము, అట్లాగే అనవసరమైన ఫ్రెండ్ రిక్వెస్ట్ అని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ వేరే ఫొటోస్ మార్పింగ్ చేసుకుని కూడా మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ అడిగి పరిచయం చేసుకొని మనీ అడగడము, మళ్ళీ అడిగితే ఇవ్వకపోతే ఇట్లా బెదిరించడము చాలా వరకు రీసెంట్ గా కూడా మనకు జరుగుతుంది. చాలా మంది పోలీస్ అధికారులు కూడా అట్లాంటి బారిన పడిన సందర్భాలు ఈ రీసెంట్ గా చాలా కేసెస్ లో కూడా ఉన్నాయి. అట్లాగే మనకు ఈ యొక్క లాటరీ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవి బ్యాంక్ అకౌంట్స్ అంటే ఒక్కసారి మన సోషల్ మీడియాలో మన డేటా పోయిన తర్వాత మనకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, మిగతా డేటా మొత్తం కూడా మనకు జరుగుతుంది. దీని తర్వాత చూసుకుంటే సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్, ఈ సైబర్ క్రైమ్ అనేది ఒక వ్యక్తి టు వ్యక్తి ప్రమేయం లేకుండా ఒక ఒక కంప్యూటర్ ద్వారా, ఒక ఇంటర్నెట్ అనే ఒక సాధనాన్ని ఉపయోగించుకొని ఒక డేటాని తస్కరించడం, ఆ డేటా ద్వారా ఏటీఎం పిన్స్ కావచ్చు మిగతా డేటా తీసుకొని ఆ డబ్బుని తస్కరించడం ఈ స్కామర్స్ పని. అట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే మన ప్రమేయం మనని పరిచయం చేసుకొని మచ్చిక చేసుకొని మనతోని మన యొక్క అమాయకత్వంతోని వాళ్ళు మనని బుట్టలో పడేసుకొని వలలో పడేసుకొని సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్ అనవచ్చు, నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యులు హై ఎడ్యుకేటెడ్ వరకు కూడా ఈ యొక్క ఈ యొక్క సైబర్ క్రైమ్ బారిన పడతా ఉన్నారు. కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఈ యొక్క దీని బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ మంది కూడా నేను స్టడీ చేస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే సోషల్ మీడియా వాడే వాళ్ళు కావచ్చు, ఇదంతా హైలీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీసే కావచ్చు, చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నట్టు సాఫ్ట్వేర్ లాంటి కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మోసం బారిన పడతా ఉన్నారు. కాబట్టి మనము ఇదంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ అనేది ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు మనకు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్స్ వచ్చాయి. మన తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక సైబర్ వారియర్ అని ఒక సపరేట్ ఒక శిక్షకునికి తయారు చేసి మనకు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ యొక్క 50,000 రూపాయల కన్నా తక్కువగా వర్త్ కావచ్చు, 50,000 అంతకన్నా తక్కువగా వర్త్ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్స్ లో మనం కంప్లైంట్ చేయాలి. అదర్వైజ్ మీరు ఆన్లైన్ లో 1930 కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం అంతకన్నా ఎక్కువగా అయితే మరి ఎట్లా చేయాలంటే ఒక సైబర్ క్రైమ్ అండ్ పోలీస్ స్టేషన్ సపరేట్ సైబర్ క్రైమ్ ఒక జోన్ వైజ్ గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అనేటివి వచ్చాయి. అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఉంటారు. అంతకన్నా ముందు ఏం జరిగినా మనకు ముందు 1930 కాల్ చేస్తే ఎన్సిసిపి పోర్టల్ ద్వారా మనకు నేషనల్ క్రైమ్ పోర్టల్ ద్వారా సైబర్ క్రైమ్ పోర్టల్లో మనకు మన రిజిస్టర్ అయ్యి మన డేటా ఇచ్చి మనము రిజిస్టర్ చేసినది ఏదైతే అకౌంట్ల నుంచి హ్యాక్ అయితాయో, డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అవుతాయో వాళ్ళ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎంబడే మనం అంటే ఇవన్నిటికన్నా కూడా మనకు ఒక నేరం జరిగింది అనుకోండి, నేరం జరిగిన ఒక వితిన్ 1 అవర్, గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఆ 1 అవర్ లోపలనే ఎంబడే మనం రిపోర్ట్ చేసినట్టయితే అక్కడ ఎవరైతే హ్యాకర్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయో అవి అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా రీసెంట్ గా చూసుకుంటే ఈ హ్యాకర్స్ అనేది వాళ్ళ సొంత అకౌంట్లు ఎవరు కూడా వాడరు. వాళ్ళు అరువుకు కానీ రెంట్కు కానీ 100-200 ఇచ్చి వేరే ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఫేక్ ఆధార్ కార్డ్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు రెంట్ తీసుకోవడం జరుగుతుంది. అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత 100-200-500 డబ్బులు ఇచ్చేసి
వాళ్ళ అమౌంట్ ని వీళ్ళు డ్రా చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మ్యాట్రిమోనియలే కావచ్చు, ఇంకా అనేకమైన ఫ్రాడ్స్ మనకి సైబర్ క్రైమ్స్ లో చెప్పాలంటే రోజులు సరిపోవు. చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు. అనవసరమైన లింకులు అసలే క్లిక్ చేయొద్దు. ఇప్పుడు అత్యంత పట్టిపుడుస్తున్న భూతం ఏంటంటే డ్రగ్స్ అండ్ ఈ సైబర్ క్రైమ్స్. వీటిని బారిన పడకుండా మనం యువతని రక్షించుకునే ఆ అవకాశం మనము కల్పించుకోవాలి. అట్లాగే వ్యక్తిగత సమాచారం ఎవరికి కూడా ఇవ్వద్దు. ఎంత తెలిసిన వ్యక్తి అయినా, ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా డబ్బులు అడగరు. డబ్బులు అడుగుతున్నారంటేనే అది స్కామ్ అని గుర్తించుకోవాలి. ఇంకా చూసుకుంటే రీసెంట్ గా ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాలను కూడా వీళ్ళు హైక్ చేస్తున్నారు. రైతు బంధు అని, రైతు భరోసా అని, తర్వాత రుణమాఫీ అని ఒక యాప్ ఇస్తారు. రేషన్ కార్డ్స్ అని ఇష్యూ చేయడం కోసం ఒక యాప్ ఇచ్చిన వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఫేక్ ని క్రియేట్ చేసి, లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల కూడా దాని తర్వాత నోటిఫికేషన్స్, ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ అని, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని, గ్రూప్స్ నోటిఫికేషన్స్ కూడా వచ్చినప్పుడు మన వాళ్ళు క్లిక్ చేసినప్పుడు హ్యాకర్స్ వాళ్ళది సేమ్ వెబ్సైట్ వాళ్ళు క్రియేట్ చేయడం, అది క్లిక్ చేయడం వల్ల అమౌంట్ అన్ని అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా ఇంకా మన తెలంగాణ స్టేట్ కూడా ఒక పోర్టల్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. కానీ మన ఎథికల్ హ్యాకర్స్ దాన్ని కౌంటర్ గా తీసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కేసెస్ లో కూడా మనకు ఈ సైబర్ క్రైమ్ కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి. మళ్ళీ కూడా చాలా కేసెస్ లో కూడా మన తెలంగాణ పోలీసులు మన చాలా కేసెస్ లో వాళ్ళు పట్టుకొని వాళ్ళని రికవరీ చేయడం కూడా జరిగింది. మనీ విషయాల్లో కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మేజర్ గా బిజినెస్ మ్యాన్లే ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో బారిన పడ్డ సందర్భంలో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది మిగతా ఆ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇంకా అత్యంత చూసుకుంటే మనం ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిన వెంటనే అది వెనక ముందు చూసుకోకుండా అవతల వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో పెడతా ఉంటాం. కొన్ని మతపరమైన విషయాలే కావచ్చు, ఒకటి కులపరమైన విషయాలు కావచ్చు, ఒక దేశ భద్రతకు భంగం కలిగే విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా మనం ఒక్కసారి ఆలోచించి పంపించే, థింక్ బిఫోర్ సెండ్ అన్నట్టు ఒక్కసారి ఆలోచించి మనము సెండ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. అట్లాగే మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నిటికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, మనం ముందు ఇవన్నీ ఒక నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అంటే ఇంకా మేజర్ గా చూసుకుంటే మనం లోకల్ వాళ్ళంటే వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. నైజీరియన్ పీపుల్ ఉంటారు, అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు, అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫేక్ ఐడీస్ తోని, ఫేక్ మెయిల్స్ తోని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వీటన్నిటికన్నా మనం ముందుగా ప్రివెన్షన్ అంటే అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ కల్పించడం వల్ల మనం వాళ్ళ బారిన పడకుండా మనం జాగ్రత్త పడి మనం ఇవంటి లాస్ అనేది లాస్ జరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ లాస్ విలువ అని చెప్తారు కదా. అట్లాగే మనం ఈ యొక్క సైబర్ క్రైమ్ గురించి ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన గురూజీ స్టేట్ గవర్నమెంట్ కూడా మన ఇంపాక్ట్ సైనికులని గుర్తించి ఇట్లా మన ఒక 250 మందిని 350 మందిని తీసుకెళ్లి ఒక పీటీసీ లో మనకు ట్రైనింగ్ ఇచ్చి ఒక సైబర్ వారియర్స్ గా వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా మా ద్వారా ఈ యొక్క స్కూళ్ళకే కావచ్చు, కాలేజెస్కే కావచ్చు, ఇవి మనము అవేర్నెస్ కల్పించి సైబర్ క్రైమ్ బారిన పడకుండా మనం రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని రక్షించుకోవడం కోసం మనకు ఈ యొక్క అవకాశం దక్కినందుకు మన ఇంపాక్ట్ మనం కుటుంబం తరఫున చాలా గొప్పగా మనం ఫీల్ కావాలి. వీటన్నిటికన్నా మనం పోలీస్ వాళ్ళే కాదు, ఒక నేరాన్ని కాపాడాలంటే ప్రతి సివిలియన్స్ కూడా యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కర్తవ్యం అనేది, ధర్మం అనేది ఉంది. మీరు ఏదో మంచి చేయాలంటే ఏదో చేయాలి, దేశాన్ని కాపాడాలి, బార్డర్లో పోయి సైనికుని ఆర్మీ కాలేదో పోలీసు కాలేదని కాదు. ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ బారిన పడకుండా పక్క వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, తోటి వ్యక్తులకు అవేర్నెస్ కల్పించడం, వీటి గురించి అవగాహన కల్పించడమే మనకు ఈ యొక్క మీరు దేశ సేవలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. మనం ఎలాంటి ఏదో ఉగ్రవాదమే కాదు, కరోనా లాంటి విపత్తులే కావచ్చు, ఇంకా వేరే భూభాగాలు ఆక్రమించుకుంటారు, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. సైబర్ క్రైమ్ అని మన భూగర్భంలో మన చాప కింద నీరులాగా ప్రవహిస్తున్న దీనిని మనం ఇంపాక్ట్ సైనికులం అడ్డుకొని దాన్ని రక్షించి మన అవేర్నెస్ కల్పించి ప్రతి గ్రామాన విలేజ్ ఒక స్కూల్లో కాలేజెస్ లో మనం అవేర్నెస్ కల్పిద్దాం. ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కంట్రోల్ నీలో ఉంటే అది అలవాటు, అదే నిన్ను కంట్రోల్ చేస్తే వ్యసనం. మంచి అలవాట్లు అభివృద్ధికి నిచ్చెన లాంటివి, చెడ్డ అలవాట్లు వ్యసనాలు పతనానికి పునాది లాంటివి అని ఒక గొప్ప వ్యక్తులు చెప్పారు. మనం ఇంపాక్ట్ సైనిక ద్వారా ఈ యొక్క సైబర్ నేరాలని అడ్డుకడదాం, మనం ఈ అవేర్నెస్ కల్పిద్దాం, మనమందరి వల్ల సమాజాన్ని బాగుపరుస్తాం. ఎలాంటి డబ్బులు లాస్ కాకుండా మనం సైబర్ వారియర్స్ గా మనం నిలుద్దాం. థ్యాంక్ యూ సార్, ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓట్ టు హోస్ట్. ఎక్సలెంట్ సార్. వెంకటేష్ ప్రసాద్ గారు సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర ప్రసాదం మనకి ఇచ్చినట్టుగా చక్కటి విషయాలు చెప్పారు. సోషల్ మీడియాలో మనం ఎలా ఉండాలి, మన లైఫ్ ని
సోషల్ మీడియాలో అడిక్ట్ కాకుండా అండ్ సైబర్ క్లియర్ అంటే పోలీస్ అంటే నాకు ఒక వారే గుర్తొస్తారు. అలాగా ఎవ్రీథింగ్ చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు వెంకటేష్ సార్. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ స్పీకర్ గా రాబోతున్న వ్యక్తి ఈజ్ ఏ బెస్ట్ సర్వీస్ పర్సన్. ఈపీఎస్ కి TTTWS కి ఎన్నో సేవలు అందించారు. అండ్ ప్రజెంట్ హీస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అండ్ అలాగే టెలికమ్యూనికేషన్ లో వర్క్ చేస్తున్నారు. తను ఎవరో కాదండి, మనందరం ఆనందంగా ఉండాలనుకుంటాం, బట్ తను వచ్చేసి సదానందం. వెల్కమ్ సార్. నౌ ది డిజిటల్ డాష్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వామ్ వెల్కమ్. అండ్ ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనాలు. అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్ ద్వారా ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న గంప నాగేశ్వర్ సార్ కూడా పాదాభివందనాలు సార్. అండ్ వెంకటేష్ ప్రసాద్ సార్ కూడా అసలు చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఎన్ని రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే మామూలుగా మనం చెప్పిన దానికి ఒక పోలీస్ సార్ చెప్పిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీడే చూస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. ఇంత బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి ఇంకా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇలాగే చూసుకుంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు అంటే ఏదన్నా సరే మనకు తెలియనంత వరకు మనం మోసపోతుంటాం. సో ఎప్పుడైతే తెలుస్తుందో మనకు జాగ్రత్త పడతాం. దానికోసమే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో మనం తెలుసుకున్నది ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతిదీ ఇది పని చేయాలి, ఈ పని చేయకూడదు అని చెప్పి ఎన్నో విషయాలు తెలిసినా కానీ చాలా వాటికి లైట్ తీసుకుంటా ఉంటాం. సో అలాంటి ఎప్పుడైతే మనం లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో ఎదుటి వాళ్ళకు మనం మోసపడడానికి ఛాన్స్ ఇచ్చినట్టుగా. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అంటే ఈ ఏవైతే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయో ఇవి కూడా అందులో ఒక భాగమే. ఎప్పుడైతే మనిషికి ఆశ ఉంటుందో ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే అత్యాశ పడతాడో మనిషి అప్పుడే ఎదుటి వ్యక్తికి మనం మోసపోవడానికి అరే నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి మనం ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళం అవుతాం. సో అలా చూసుకున్నట్టుగైతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న మేజర్ సైబర్ క్రైమ్స్ లో వన్ ఆఫ్ ది ఫ్రాడ్ ఏంటి అంటే వీసా ఫ్రాడ్స్ కూడా ఒకటి. సో వీసా ఫ్రాడ్స్ అంటే ఏంటిది అంటే ఏమన్నా సరే మనకు అవసరం లేని వీసాస్ అనేటివి మనకు ఇవ్వడంని మనం వీసా ఫ్రాడ్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ కావాలి అనేది ఉన్నది. నేను ఆల్రెడీ ఒక ప్లేస్ లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇంకో కొంచెం హయ్యర్ జాబ్ కోసం చూస్తున్నాను. సో మోస్ట్లీ జాబ్ అన్నారు కంటే చాలా మంది ఏంటంటే మనకు ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇది ఏంటంటే మనకు ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్నా కానీ మన ప్రొఫైల్ కి తగ్గట్టుగా జాబ్ వస్తుంది అంటే మన ఆశ, అది తప్పలేదు. ఎందుకంటే మన గ్రోత్ కోసం మనం చూసుకుంటున్నాం. బట్ ఎక్కడైతే మనకు ప్రొఫైల్ కి సంబంధం లేదు, బట్ సార్ మీకు ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాము, మీకు అంటే మన ప్రొఫైల్ కి మించి మనకు ఏవైతే ఆఫర్స్ వస్తున్నాయో అక్కడ ఏంటంటే మనం అత్యాశ పడ్డప్పుడు మాత్రమే మనం ఫ్రాడ్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్ అనేది క్రియేట్ చేస్తారు. ఏవైతే టాప్ రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయో ఆ టాప్ రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి ఒక ఆఫర్ లెటర్ మనకు వస్తుంటది. సో ఆఫర్ లెటర్ చూడగానే మనకి ఏంటంటే ఒక ఎంతూజియాజం, అరే చలో నాకు సో కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది అని చెప్పేసి. బట్ ఏంటి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ .com యూజ్ చేసే బదులు .in ఉంటది కావచ్చు, లేదంటే .uk, ఇది ఏమన్నా సరే ఒక చిన్న మిస్టేక్ ఉంటది. అది మనం గమనించకుండా ఓన్లీ కంపెనీ నేమ్ ఒకటే చూసుకున్నా కానీ అక్కడ మనం మోసపోతుంటాం. సో ఇవే మనం ఫ్రాడ్స్టర్స్ కి మనం ఇచ్చే ఛాన్సెస్ అన్నట్టుగా. సో ఇక్కడ ఏంటంటే సార్ మీరు ఇక్కడ రండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ లో మంచి కంపెనీలో టాప్ MNC కంపెనీలో మీకు టాప్ ప్రొఫైల్ ఇస్తున్నాము. సో ఇలాంటివి చూసుకోగానే దీనికి ప్రాసెస్ ఏంటి అంటే సార్ మీకు వీసా కావాలి, సో వీసా కావాల్సిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలంటే మీరు ఇంత పేమెంట్ చేయాలి. సో ఇది మనకు వీసా కావాలి అంటే దీనికి ఏదన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ ఉంటుంది మనకు, సార్ ఇక్కడ మీరు పర్మనెంట్ రెసిడెన్స్ లాగా కావాలి. ఇప్పుడు మీరు యూఎస్ వచ్చి జాబ్ చేస్తున్నారు, యూఎస్ లో జాబ్ చేస్తున్నారు అంటే మీకు అక్కడ PR కూడా ఉండాలి. మీరు ఆస్ట్రేలియాకి వచ్చి వర్క్ చేస్తున్నారు, ఆస్ట్రేలియా మీకు ఒక పర్మనెంట్ రెసిడెన్స్ PR మేము కల్పిస్తాము, సో దానికి ఇంత ఖర్చు అవుతుంది. సో మనకు తెలుసు ఏదన్నా కానీ ఒక ప్లేస్కి వెళ్ళి మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఒక గెస్ట్ లాగానే ఉంటాం తప్ప అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కావాలంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీట్ కావాలి. అలాంటిది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ కాకన్నా ముందే మనకు ఒక పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుందని మనం అత్యాశ పడడం వల్లనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మనకు తెలిసిన అంటే మనం ప్రతి కంట్రీకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినాకే మనకు PR వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఇమ్మిగ్రేషన్ వీసా కానీ ఇమ్మిగ్రేషన్ కానీ అలాగే స్టూడెంట్ వీసాస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంది, ఈ యూనివర్సిటీలో మీకు ఫ్రీగా ఛాన్సెస్ మనకు తెలుసు. ఒక యూనివర్సిటీలో మనకి ఒక స్టూడెంట్ లాగా మనం వెళ్ళాలి అంటే దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాయాలి, పాస్ కావాలి. దానికి సెక్యూర్డ్ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఇండియాలోనే చూస్తున్నాం, మన తెలంగాణలో చూస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో మనకు ఒక సీట్ రావాలి అంటే మన ర్యాంక్ ఎంత ఉండాలి? ఒక 100 లోపల 50 లోపల ఉంటే మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. బట్ మనకు అలాంటిది ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా మనకు ఎలాంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండానే మనకు ఒక టాప్ యూనివర్సిటీలో మనకు సీట్ ఇప్పిస్తాము,
ఇలా చెప్పగానే మనం ఏంటంటే అత్యాశపడతాం. అరే సో అండ్ సో యూనివర్సిటీలో నాకు సీట్ వస్తుంది. సో ఇలా మనం అత్యాశపడడం అనేది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం. అలాగే ఇప్పుడు ఇంకా రీసెంట్ డేస్‌గా చూసుకున్నట్టుగైతే ఏవైతే పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అంటున్నామో వీటికి మనకు టెంపరరీ మ్యారేజెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో అక్కడ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్స్ కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గాని ఇప్పుడు మనం యూఎస్‌లో చూసుకుంటే లేదా ఎవరైతే పీఆర్ కలిగిన వారు ఉంటారో వాళ్ళతోటి ఒక టెంపరరీ మ్యారేజ్ మీకు సెట్ చేస్తున్నాము. ఈ టెంపరరీ మ్యారేజ్ వాళ్ళతోటి మీరు చేసుకోవడం వల్ల మీరు అక్కడ లోకల్ సభ్యులు అవుతారు. సో దాంతోటి మీకు పీఆర్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనకు ఆశ చూపిస్తున్నారు. సో అందుకే ఈ మధ్య చాలా గవర్నమెంట్స్ కూడా ఎవరైతే ఓన్లీ ఇట్లా పీఆర్ కోసం మ్యారేజెస్ చేసుకుంటున్నారో వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాయి. సో ఇలా మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం అత్యాశకు పోయిన ప్రతిసారి ఏదో ఒక దగ్గర మనకు ఫ్రాడ్ అవుతూనే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు స్టూడెంట్ వీసాస్ మనము అక్కడ ఎలాంటి ఎగ్జామ్ రాయకున్నా కానీ మనకు ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి మనకు ఫేక్ క్వాలిఫికేషన్ ని క్రియేట్ చేసి మనకు జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పేసి. అలాగే ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఎలా తయారయ్యాయంటే మనకు కావాల్సిన ఏవన్నా సరే మనకు సార్ మీకు ఇక్కడ వీసా గ్యారంటీగా ఇప్పిస్తాం మా త్రూ వెళ్తే. సో వీసా అనేది అంటే ఏ ట్రావెల్ ఏజెన్సీ అంటే జెన్యూన్ ట్రావెల్ ఏజెన్సీ ఏది కూడా మీకు గ్యారంటీగా వస్తది అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇయ్యదు. ఏంది అంటే ఏవన్నా సరే వాళ్ళు ప్రాసెస్ మాత్రమే చేయగలుగుతారు. సో అక్కడికెళ్ళిన తర్వాత మిగతాది మనం వెళ్లి పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి అక్కడ కావాల్సిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వస్తుంది. సో అవి రాకన్నా ముందు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ సార్ మేము మీకు గ్యారంటీగా ఇప్పిస్తున్నాము అని చెప్పేసి అన్నదంటే అది ఒక ఫేక్ ఏజెన్సీ అన్నట్టుగా. సో ఇలా మనకు వీసాస్ లోనే ఇన్ని రకాల ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక జాబ్ రిలేటెడ్ వీసాస్ కానీ లేకపోతే మనకేమన్నా ఇమిగ్రేషన్ రిలేటెడ్ గా కానీ పర్మనెంట్ రెసిడెంట్స్ గా కానీ లేకపోతే మ్యారేజ్ కి రిలేటెడ్ గా కానీ లేదంటే ఏమైనా స్టూడెంట్ వీసాస్ కానీ ఇలా ఏవన్నా సరే మనకు వీసా రిలేటెడ్ గా మనకి ఎప్పుడైతే అవకాశం ఉన్న ప్రతిసారి మనం మోసపోనికి ఛాన్సెస్ ఉంటుంది. సో మరి దీని నుంచి ఓకే మోసం జరుగుతుంది. మరి దీని నుంచి బయట ఎలా పడాలి? సో ఎప్పుడైనా సరే మనం వాళ్ళ త్రూ మనం ఏదైనా ఛాన్స్ ఇచ్చామా అంటే నిజంగా మనకు అవసరం ఉందా? మనం వాళ్ళకి అప్రోచ్ అయ్యామా లేదా? ఎందుకంటే మనం వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు మళ్ళీ మనకు తిరిగి కాల్ బ్యాక్ వచ్చింది అంటే వాళ్ళు జెన్యూన్. బట్ మనం వాళ్ళకి అప్రోచ్ అవ్వలేము. బట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనకు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ లో ఇన్ని డేస్ నుంచి మనం ప్రోగ్రామ్స్ వింటున్నాం. మన ఫోన్ సీక్రెట్‌గా మన వాట్స్ అన్ని వింటుంది. లేదంటే మనం ఎక్కడనో అప్లికేషన్ పెట్టిన దాన్ని ఎవరో దొంగలించేసి మనకు కాల్స్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఒక్క అవేర్‌నెస్ ఇక్కడ తెచ్చుకోవాలి. ఏంది అంటే నిజంగా నేను సో అండ్ సో యూనివర్సిటీకి అప్లై చేశానా? సో అండ్ సో జాబ్‌కి అప్లై చేశానా? సో అండ్ సో కన్సల్టెన్సీకి నేను అప్లై చేశానా లేదా? ఎందుకంటే అక్కడి నుంచి మనకు కాల్ వచ్చిందంటే అది ఎంత జెన్యూన్ అనేది మనం చూసుకోనికి ఉంటది. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రాసెస్ స్టార్ట్ చేసే బిఫోర్ ఇనిషియల్‌గా మనకు అమౌంట్ అడుగుతున్నారు అనంటే అది ఫేక్ అని చెప్పి మనం గమనించాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు జాబ్ వీసా రావాలి మనకు. మనకు జాబ్ ఉందంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏదన్నా సరే మనం ఫస్ట్ ఎక్కడనో ఒక ప్లేస్‌లో జాబ్ చేసి ఉంటాం. సో ఫస్ట్ జాబ్‌కి మనం ఎంత పే చేసాం? మనం మాక్సిమం చేసేది ఏంటిది? అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం. ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయగలిగితే మనకు జాబ్ వస్తుంది. ఆఫర్ లెటర్ మన మెయిల్‌కొస్తుంది లేదా మన ఇంటికొస్తుంది. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు? సార్ మీకు ఎలాంటి అవసరం లేకుండా మీకు ఆల్రెడీ మీ సీవీ ఏదైతే ఉందో, మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో మేము దాన్ని షార్ట్ లిస్ట్ చేశాము. మీకు జాబ్ గ్యారంటీ. జస్ట్ మీకు ఫార్మాలిటీస్ ఇవి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటారు. సో అప్‌ఫ్రంట్‌గా ఏవైతే అమౌంట్ అడుగుతున్నారో సార్ ఇది మీకు వీసా ప్రాసెస్ చేయాలి, మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేయాలి, లేకపోతే ఇంకా మీకు ఏవన్నా సరే ఈ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ మీకు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకు అప్‌ఫ్రంట్‌గా అమౌంట్ అడుగుతున్నారు అంటే అది ఫ్రాడ్ కిందకే లెక్క. అండ్ ఏవన్నా సరే ఇంతకు ముందు చెప్పినట్టుగా వెబ్‌సైట్స్‌లలో చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రీక్ ఆల్ఫాబెట్స్ చాలా వరకు మన ఇండియన్ ఆల్ఫాబెట్స్‌కి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌కి సిమిలర్‌గా ఉంటాయి. సో అలాంటి వర్డ్స్ ఏవన్నా ఉన్నా కానీ మనకు వెబ్‌సైట్ చూడనికి సేమ్‌గా ఉంటుంది. సో ఫేక్ వెబ్‌సైట్ అక్కడ క్రియేట్ చేస్తుంటారు. సో అదొక్కసారి రీచెక్ చేసుకోవాలి. అండ్ ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనం .com, .in, .organizations చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఏందంటే రిజెంబ్లింగ్ సేమ్ ఉంటది. బట్ మొత్తం ఫేక్ వెబ్‌సైట్‌కి మనం కనెక్ట్ అవుతుంటాం. సో అది చూసినా కానీ మనకు సేమ్ ఒరిజినల్ వెబ్‌సైట్ లాగానే క్రియేట్ చేస్తుంటారు. సో అదొక్కటి మనం గమనించుకోవాలి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ ఉన్నాయా? ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది. ఇలాంటివి మనం అంటే ఇవన్నీ చేయడం వల్ల మనం స్కామ్ నుంచి అవాయిడ్ చేసుకోనికి మనకుంటాయి. అండ్ ఏవన్నా సరే మనం ఒక ఆహ్, ఏజెన్సీకి కనెక్ట్ అవుతున్నామంటే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ తోటి ఎక్స్‌టర్నల్ అఫైర్స్ తోటి కరెక్ట్ అయ్యున్నారా? లేరా? అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు రిజిస్టర్డ్ అయ్యుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలా ఉంది? అది మొత్తం సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు జెన్యూన్ ఉన్న వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అదొకటి చూసుకోవచ్చు. అంటే మనం ఇండియా నుంచి కనెక్ట్ చేస్తే మనం ఎంఈఏకి కనెక్ట్ అవుతాం. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి. సేమ్ వైస్ వర్సా మనం వేరే ఏ కంట్రీకి అప్రోచ్ అవుతున్నామో ఆ కంట్రీకి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతోటి రిజిస్టర్ అయి ఉన్నారా? లేదా? అనేది మనం ఒకసారి చూసుకున్నప్పుడు మనకు ఎలాంటి మోసాలు జరిగాయి. అండ్ ఎప్పుడైనా సరే మనం వీసాస్ అప్లై చేస్తున్నామంటే ఆహ్, ఏమంటాం మనం అఫీషియల్ ఎంబసీ నుంచి అప్లై చేసినప్పుడు మాత్రమే అవి జెన్యూన్‌గా ఉంటాయి.
ఏమైనా సరే మనం థర్డ్ పార్టీకి అప్రోచ్ అయ్యాము అంటే మనం పర్సనల్ గా కలిసి ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ సెటప్ ఉంది, ఆఫీస్ సెటప్ కి వెళ్ళి మనం చూసి వాళ్ళది మొత్తం వెరిఫై చేసి మనం అప్రోచ్ అయ్యాము అంటే ఓకే, ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ కాల్స్ త్రూ వెళ్తున్నాము, ఇంతవరకు పర్సన్ ఫేస్ చూడలేము, మనం ఎక్కడ కాంటాక్ట్ అవ్వలేము, బట్ మన ప్రాసెస్ అంతా చేస్తున్నాము అంటే మనం అక్కడ మోసపోతున్నాం, మనం సొంతంగా తెలిసి మోసపోతున్నాం అని చెప్పేసి. సో ఇలా మనం చూసుకున్నట్టుగైతే మనకు వీసా రిలేటెడ్ ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకా వేరే చూసుకుంటే కూడా మనకి ఇంకొకటి మ్యాట్రిమోనల్ ఫ్రాడ్స్ కూడా ఈ మధ్య చాలా బాగా అవుతున్నాయి, అంటే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యాట్రిమోనల్ ఫ్రాడ్స్ అంటే ఏంటి? సో మ్యాట్రిమోనల్ ఫ్రాడ్స్ లో 2 రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి జెంట్స్ మోసపోవడం, ఒకటి లేడీస్ మోసపోవడం. సో జెంట్స్ ఎలా మోసపోతున్నారు, లేడీస్ ఎలా మోసపోతున్నారు? లేడీస్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకు ఏవైనా సరే మ్యాట్రిమోనల్ సైట్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ ఫ్రాడ్స్టర్స్ ఏవైతే ఉంటారో ఈ మ్యాట్రిమోనల్ సైట్స్ నుంచి వీళ్ళ డీటెయిల్స్ అనేవి ఫస్టే తీసుకుంటారు. ఎలా అంటే మనకు కొన్ని హయ్యర్ పేమెంట్స్ చేసినప్పుడు ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళు ఈ మెంబర్షిప్ అనేది ఉంటది, సార్ ఈ మెంబర్షిప్ తీసుకుంటే మీ కాంటాక్ట్స్ మీరు డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఇలా హయ్యర్ ప్యాకేజెస్ ఉన్న మ్యాట్రిమోనల్ సైట్ అంటే వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అన్ని కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటారు. కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే వీళ్ళకి అప్రోచ్ కాగానే ఇమ్మీడియట్ గా మీరు మాకు చాలా బాగా నచ్చారు, నేను ఫారెన్ లో ఉంటాను, నేను సో కంట్రీలో ఉంటాను, ఈ కంట్రీలో నా ప్రొఫైల్ ఇది, ఈ కంట్రీలో నేను ఇంత బాగా సెటిల్ అయ్యాను అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అది చూడగానే ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళు కూడా అరే నాకు ఫారెన్ సంబంధం వచ్చింది, ఎందుకంటే ఈ మధ్య ఒకటి ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండింగ్ అయిపోయింది ఫారెన్ సంబంధం వాళ్ళకి. ఇంతకు ముందు ఒక పెళ్లి చేయాలంటే మనకు ఒక నానుడి ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. ఎందుకంటే పెళ్లి చేయాలి అంటే అంత మందిని అప్రోచ్ అయ్యి అంతకనం తిరిగి చెప్పులాగా ఇలాగా తిరగాలి అంటారు. అంతకనం తిరిగి అంతమందిని అప్రోచ్ అయ్యి చేసే పనిని మ్యాట్రిమోనల్ సైట్స్ వచ్చేసి మేము సింపుల్ గా మీరు కూర్చున్న దగ్గర ఇంట్లో మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఒక మనిషి గురించి మనకు తెలియదు, ఖాళీ ఒక సైట్ లో వాళ్ళు ఇచ్చిన కొన్ని డీటెయిల్స్ చూసుకొని మనం వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాం. ఒకప్పుడు చూసుకున్నట్టుగైతే మనకు 7 జనరేషన్స్ చూసుకోవాలి ఒక పెళ్లి చేయాలి అంటే అనేవారు. ఇప్పుడు కరెంట్ జనరేషన్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు మనకు అప్రోచ్ అవుతున్నట్టే నిజంగా అతను చెప్తున్న అంటే ఆయన ఫినాన్షియల్ గా కానీ లేకపోతే వర్క్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్స్ పరంగా కానీ అసలు జెన్యున్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలియకుండా మన మ్యారేజెస్ అనేవి ఖాళీ మ్యాట్రిమోనల్ సైట్స్ పైన డిపెండ్ చేస్తున్న సందర్భాలు నడుస్తున్నాయి ఇప్పుడు. సో అలా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మనకు ఫ్రాస్టర్స్ ఉన్నారో ఇలా మనం ఏవైతే అప్రోచ్ అవుతున్నామో వాళ్ళు కాల్ చేస్తారు, సార్ మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, లేకపోతే అమ్మాయి నంబర్ తీసుకుంటారు, అమ్మాయికి నేను మీ ఫొటోస్ చూశాను, మీరు చాలా బాగా ఉన్నారు, సో నేను ఇక్కడ వెల్ సెటిల్ అయ్యాను, ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటి అంటే వీళ్ళని లవ్ లో దించడం. లవ్ లో దించేసి ఏంటంటే అరే వాళ్ళకు టైం ఇవ్వకుండా మాక్సిమం ఇప్పుడు ఒక 24 అవర్స్ టైం ఉంటుంది, దాంట్లో మనం ఒక 12 అవర్స్ మనం మెల్కుంటున్నాం అంటే 12 అవర్స్ లో మాక్సిమం ఒక 10 అవర్స్ వీళ్ళు వాళ్ళకు కనెక్ట్ కానికే ట్రై చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అరే నీకు ఇంత నేను కేరింగ్ చేస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇంత ఇష్టమా అని చెప్పేసి. సో దీని తర్వాత ఎప్పుడైతే వీళ్ళు వన్స్ వాళ్ళకు కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి అంటారో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ కనెక్ట్ అవుతున్న మూమెంట్ లో వీళ్ళ నుంచి మాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకొని కనెక్ట్ చూస్తుంటారు. ఎందుకంటే ఈ మాక్సిమం ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళని ఎలా బ్లాక్‌మెయిల్ చేయాలి అనేది వీళ్ళకు అందదా ఉంటది. అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చూసుకుంటా ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ అవుతుందో వాళ్ళు చేసే పని ఏంది అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఆఫర్ చేస్తే నచ్చుతుందా లేదా? లేదంటే ఇప్పుడు మామూలుగా కాల్స్ ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళ అంటే ఫినాన్షియల్‌గా ఎలా సెటిల్ అయ్యారు? ఇంతవరకు మనకు కనెక్ట్ అవుతుంది. మనం చేసే ఒక బ్లాక్‌మెయిల్ స్టార్ట్ చేశామంటే ఎంత డీప్‌గా వెళ్ళొచ్చు. ఇలాంటివి అన్ని కూడా వాళ్ళు చూసుకున్న తర్వాతనే ఈ బ్లాక్‌మెయిలింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ మనకు వాళ్ళు చేసే పని వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత డీటెయిల్స్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. ఈ కమ్యూనికేషన్ చెప్పినట్టుగా ఎంతో డీప్ గా ఫస్ట్ వాయిస్ కాల్స్ ఉంటాయి. వాయిస్ కాల్స్ తర్వాత వీడియో కాల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ వన్స్ వీడియో కాల్స్ స్టార్ట్ అయిన తర్వాత పర్సనల్ వీడియో కాల్స్ ఒకవేళ స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ తీసుకొని వీటిని న్యూడిఫై చేసి ఆ వీడియోస్ ని మేము ఇక్కడ పోస్ట్ చేస్తాము, మాకు ఇంత అమౌంట్ పంపించండి, మీ ఫొటోస్ ఇలా మార్ఫింగ్ చేస్తున్నాము, మీరు పంపిస్తే మాకు ఇంత అమౌంట్ పంపిస్తే ఓకే, లేదు అనుకుంటే మేము అవి వెబ్సైట్స్ లో పెడతాము. ఎందుకంటే ఆ ఫొటోస్ మనం ఇచ్చడం వల్లనే వాళ్ళు అలా చేస్తున్నారు. సో అలా ఎప్పుడైతే మన పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడన్నా కానీ మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేసాం థర్డ్ పర్సన్ మనకు ఫేస్ టు ఫేస్ కలిసే పర్సన్ తోటి మనం ఒక ఫ్రెండ్షిప్ చేసి ఆ ఫ్రెండ్షిప్ తర్వాత కూడా పర్సనల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి కొంతమందిని చెప్తాము, ఇలా హాయ్ బై ఫ్రెండ్స్ అని చెప్పి కొంతమందిని చెప్తాం. కలిసిన ప్రతి ఒక్కరితోటి మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకోం. బట్ అలాంటిది ఇక్కడ ఖాళీ వీళ్ళు కొన్ని మాటలు చెప్పడం వల్ల దానికి పొంగిపోయి వీళ్ళు మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. సో దానివల్ల ఇక్కడ స్టార్ట్ అవుతుంటది.
అండ్ ఇంకేం చేస్తారంటే మీకు గిఫ్ట్ పంపిస్తున్నాము, లేదంటే నువ్వు ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెన్ కంట్రీలో ఉంటాను, ఫారెన్ కంట్రీకి వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ చేసుకుందాము. సో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి, నేను మీకు మీ వీసా రెడీ చేపియాలి, సో దీనికోసం ఇంత అమౌంట్ పంపియు. లేదు అనుకుంటే నేను ఇప్పుడు కొంచెం హార్డ్ సిచ్యువేషన్స్ లో ఉన్నా, నా జాబ్ పోయింది, నా జాబ్ మళ్ళీ వచ్చేదాకా నాకు కొంచెం సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, ఇంత అమౌంట్ పంపియండి. లేదనుకుంటే మా మదర్ కి సీరియస్ ఉంది, చనిపోయారు, నేను ఇక్కడ ఉన్నాను, కొంచెం ఫ్యూనరల్ లో నాకు కొంచెం ఖర్చులు ఉన్నాయి, పంపియండి. ఈ పంపించే అమౌంట్ కూడా ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్న అమౌంట్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000, 10,000, 20,000. ఎందుకంటే వాళ్ళు ఒక పర్సన్ తోటి మాట్లాడుతున్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళ ఫినాన్షియల్స్ మొత్తం తెలుసుకున్నారు కనుక మీకు ఫస్ట్ ఎంత అడగాలి అనేది వాళ్ళకు ఐడియా వస్తుంది. సో మీకు ఎంత కెపాసిటీ ఉందని ఫస్ట్ చూసుకొని ఫస్ట్ 1 or 2 times రిటర్న్ కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక 50,000 తీసుకున్నారు, 50,000 రిటర్న్ చేస్తారు. తర్వాత ఒక 2 lakhs తీసుకుంటారు, 2 lakhs రిటర్న్ చేస్తారు. ఎప్పుడైతే ఒక 10 lakhs, 20 lakhs తీసుకుంటారో అప్పుడు వీళ్ళు స్కామ్ అయిపోతారు. సో ఇలా ఫస్ట్ ఏంటంటే నమ్మకం రానికి ఏవన్నా సరే వాళ్ళు చేస్తుంటారు. అండ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కూడా మనం జనరల్ గా మనం మామూలుగా చెప్తుంటాం. ఏంటంటే ప్రేమ ఉన్నోడు ఎవరైనా కానీ బెదిరించి చెప్తారు, కసురుకొని చెప్తారు అని చెప్పేసి అంటాం. అంటే కొంచెం హార్డ్ గా చెప్తుంటారు ప్రేమ ఉన్నవారు. కానీ వీళ్ళు అలా ఉండరు, చాలా స్వీట్ గా చెప్తుంటారు. ఎలా అంటే బంగారం, బుజ్జి, కన్నా అన్నట్టు ఇట్లా వర్డ్స్ యూజ్ చేసి ఎలా అంటే మొత్తం దాంట్లో వీళ్ళు డీప్ గా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంటారు. సో దానికి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమైనా సరే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అనేటివి కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంటాయి వాళ్ళకు. అండ్ ఇలా మనం చూసుకున్నట్టయితే లేడీస్ కి మాక్సిమం ఏంటంటే ఈ మ్యాట్రిమోనల్ సైట్స్ నుంచి జెంట్స్ నుంచి అప్రోచ్ అవుతుంటారు. అండ్ ఎక్కడ కూడా చూడండి మాక్సిమం ఇండియన్ కంట్రీస్ నుంచి ఎక్కడ నుంచి ఉంటున్నామని చెప్పేసి అన్నారు. ఏమన్నా కానీ మేము ఫారెన్ కంట్రీస్ లోనే సెటిల్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ప్రొఫైల్స్ ఇచ్చినా కానీ ఆ ప్రొఫైల్ మనం చెక్ చేసుకోగలిగితే ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా రీసెంట్ డేస్ లోనే క్రియేట్ చేసిన ప్రొఫైల్స్ ఉంటాయి. అంటే వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళకి ఎలాంటి ప్రొఫైల్ కావాలనో అలాంటి ప్రొఫైలే క్రియేట్ చేసిస్తారు. అండ్ ఫోటోస్ కూడా మనకి ఈ మధ్య ఏఐ టూల్స్ యూజ్ చేసి ఎలా ఫోటో కావాలంటే అలా ఫోటో మార్ఫింగ్ చేయగలుగుతున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళు ఏవన్నా సరే వాళ్ళకి ఇలా అయితే నచ్చుతుంది, ఎందుకంటే మనిషితోటి నేను మాట్లాడాను, ఈ మనిషికి ఇలా ఉంటే నచ్చుతుంది అంటే అలాంటి ఫోటో మనం ఏఐని యూజ్ చేసి చాలా ఈజీగా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ ప్రొఫైల్స్ కూడా రీసెంట్ డేస్వి యూజ్ చేసి ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం దీని నుంచి బయటపడుతుంటాం. అండ్ ఎప్పుడైతే అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిల విషయానికి ఏంటంటే ఇది మనం హనీ ట్రాపింగ్ అని చెప్పేసి అంటాం. అంటే అమ్మాయిలు మనకు డేటింగ్ వస్తున్నాము అని చెప్పేసి అంటారు. లేదంటే ఇక్కడ కూడా సేమ్ మా ఫాదర్ కి బాగాలేదు, మా మదర్ కి బాగాలేదు, నాకు ఇంత అమౌంట్ పంపించండి. చేసే పని అంటే మనకు జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ మాక్సిమం జరిగే పని ఏంటి అంటే వాళ్ళు ఎమోషనల్ గా ఫస్ట్ కనెక్ట్ అవుతుంటారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే మీకు ఫినాన్షియల్స్ తెలుసుకుంటారు, మీ ఫినాన్షియల్ నుంచి ఎంత లాగాలి అనేది వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి. రీసెంట్ డేస్ లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుగైతే ఒక 40 ఇయర్స్ జెంట్స్ 43 ఇయర్స్ జెంట్స్ వాళ్ళ వైఫ్ తోటి డివోర్స్ అవుతారు. వాళ్ళ వైఫ్ కి కూడా అంటే ఇతనికి డివోర్స్ అని ఇవ్వాలి అని చెప్పేసి ఉండదు. కాకపోతే అతను వెల్ సెటిల్డ్, వాళ్ళ వైఫ్ కి ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యారో అని చెప్పేసి ఆమె ఇతని దగ్గర నుంచి డైవర్స్ తీసుకుంటది. అండ్ ఏవైతే ఈయన వెల్ సెటిల్ కనుక ఈయన ఆస్తిలో సగభాగం తీసుకెళ్తారు. అండ్ ఈవెన్ ఉన్న సిచ్యువేషన్స్ ని కూడా ఈయనకి ఇలాగే చూస్తూ ఉంటే మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయి కనెక్ట్ అయింది. అమ్మాయి కనెక్ట్ అయిన తర్వాత అమ్మాయి తోటి మంచి చాటింగ్ జరిగింది. ఆ అమ్మాయి కూడా ఎలా చెప్తాదంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు అంటే ఈ అబ్బాయి కూడా జస్ట్ ఫస్ట్ ఇన్సిస్ట్ చేస్తారు. ఎలా అంటే లేదు అండి, మీకు ఏజ్ మీరు అరౌండ్ 25 అలా ఉన్నారు, నా ఏజ్ చూసుకుంటే 40+ ఉన్నాను నేను, మీకు మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంటది అంటే అమ్మాయి కూడా ఎలా కన్విన్స్ చేస్తారంటే ఇతన్ని, లేదు సార్ యాక్చువల్లీ మీకు ఇక యంగ్ కుర్రాళ్ళని మేము నమ్మలేము, మీరు ఆల్రెడీ వైఫ్ ని ఎంత బాగా చూసుకున్నారు మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. సో మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీలాంటి కేరింగ్ తీసుకునే పర్సన్ కి నేను వైఫ్ అవుతున్నానంటే అది నా అదృష్టం అన్నట్టుగా చాలా బాగా నమ్మపలికేసి లాస్ట్ కి సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే మా మదర్ కి సీరియస్ గా ఉంది. ఫస్ట్ తను హాస్పిటల్ గా జాయిన్ అయినట్టుగా చెప్తది. తను హాస్పిటల్ గా జాయిన్ అయినట్టుగా చెప్పి ఒక 4 to 5 lakhs అమౌంట్ తీసుకుంటది. అండ్ ఒక 15 to 20 days గ్యాప్ లోనే మళ్ళీ మదర్ సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్పేసి ఒక 10 lakhs పేమెంట్ చేసుకుంటది. ఇలా అతని దగ్గర నుంచి ఓవరాల్ గా ఒక 2 months స్పాన్ లో అరౌండ్ 46 lakhs అతని దగ్గర నుంచి స్కామ్ చేశారు. స్కామ్ చేసిన తర్వాత అతనికి కాల్ రెస్పాన్స్ ఇవ్వడం మానేసింది. ఇతనికి ఎప్పుడైతే అర్థమైందో నేను ఫ్రాడ్ అయ్యాను, నేను ఎప్పుడైతే మోసపోయాను అని చెప్పేసి అర్థమై పోలీస్ కి అప్రోచ్ అయ్యారో ఆ నంబర్ ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఆ నంబర్ మనకు ఆంధ్రాలో ఒక చిన్న పల్లెటూరుకి ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసారు కంటే ఆ కన్వర్జేషన్ చేసిందంతా కూడా ఒక అబ్బాయి. అబ్బాయి ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళిద్దరు ఎప్పుడు చూసుకోలేదు.
ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు, కలవలేదు ఎక్కడ కూడా. సో అక్కడ వెళ్ళే వరకంటే అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని ఏంది ఇలా కన్వర్సేషన్ చేస్తున్నావు అంటే, లేదండి నాకు అమౌంట్ అవసరం ఉంది, యాక్చువల్లీ అతను బెట్టింగ్స్ బాగా ఆడతాడు, ఆ బెట్టింగ్స్ వల్ల అమౌంట్ అంతా పోయింది, సో ఆ అమౌంట్ ఈయనకు బెట్టింగ్స్ పెట్టడానికి కావాలి కనుక అందరినీ ట్రాప్ చేసి వెళ్తున్నారు. అరే మరి లేడీస్ లాగా మాట్లాడావు కదా, నువ్వు అది ఎలా సాధ్యమైంది అంటే, సార్ మనకు ఏఐని యూస్ చేస్తే మనకి ఎన్నో టూల్స్ ఉన్నాయి సార్, వాయిస్ చేంజింగ్ టూల్స్, ఈ టూల్స్ అన్ని యూస్ చేస్తే మనకు అమ్మాయిలాగా మాట్లాడొచ్చు అని చెప్పేసి. సో అలా ఏఐని యూస్ చేసుకొని ఫ్రాడ్స్ అనేటివి మనకు జరుగుతా ఉన్నాయి. సో ఇలా మనకు ఎన్నో క్రైమ్స్ వల్ల మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకు జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ గాని, లేకపోతే వీసా రిలేటెడ్ ఫ్రాడ్స్ గాని, ఇలా మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ ఫ్రాడ్స్ గాని ఎన్నో జరుగుతా ఉన్నాయి. సో ఇవన్నిటికి కూడా మనకు సింపుల్‌గా ఏ అవేర్‌నెస్ ఏంది అంటే, ఎప్పుడైతే మనం అత్యాశకు పోయి ఒకరికి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, లేదు అంటే మన తాహతని మించి మనం అక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అన్నప్పుడే మనం ఫ్రాడ్‌స్టర్స్‌కి మనం ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతది. చాలా మంది ఏంది అంటే, అరె నేను కేస్ పెట్టాలా అని చెప్పేసి భయంతోటి ఆగిపోతారు. అరె నా ఫ్రెండ్స్‌కి తెలిసినా, మా రిలేటివ్స్‌లో తెలిసినా ఇలా మోసపోయాడు అని హేళన చేస్తారు అన్న భావంతోటి చాలా మంది ఆగిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు మోసపోవడం కాకుండా ఇంకొక పర్సన్‌కి వాళ్ళు మోసం చేసేంత టైంని వాళ్ళకిస్తున్నారు. ఎప్పుడైతే మనం మోసపోయామో అని రియలైజ్ అయినట్టుగా, ఇప్పుడు మనకు వెంకటేష్ ప్రసాద్ సార్ చెప్పినట్టుగా గోల్డెన్ హవర్స్ అనేటివి మనకు కొన్నుంటాయి. సో, ఆ టైంలో మనం ఏవైతే కంప్లెయింట్ ఇచ్చి మనం ఒక క్విక్ యాక్షన్ తీసుకోగలిగితే మనం అమౌంట్‌ని రికవర్ చేయగలుగుతాం. అండ్ ఎప్పుడైతే మనం పర్సన్స్‌ని కంప్లెయింట్ ఇచ్చేసి అరెస్ట్ చేపిస్తామో, వాళ్ళకు నెక్స్ట్ ఇంకొక పర్సన్‌ని వాళ్ళు టార్గెట్ చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేపియగలుగుతాం. సో, మనం ఏదైతే మనం అంటే లోపట మదన పడి, అరే! మా రిలేటివ్స్ ఏమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి మనం వదిలేస్తున్నామో, మనం ఇంకొక చాలా మంది పర్సన్స్ మన ద్వారా కూడా మనం మోసపోవడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమే అవుతున్నాం. సో, ఎప్పుడన్నా కానీ మనకు ఏవన్నా సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వీసా ఫ్రాడ్ జరిగింది. వీసా ఫ్రాడ్ జరగగానే దానికో ఎంఈఏ పోర్టల్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌ది మనకు సైబర్ క్రైమ్‌ది పోర్టల్స్ ఉన్నాయి. ఈ పోర్టల్స్ వల్ల మనం ఎప్పుడైతే ఒక మెయిల్స్ పంపించి ఒక చిన్న యాక్షన్ తీసుకుంటున్నామో, మనకు నెక్స్ట్ అంటే మనం మోసపోయాం. ఓకే. మన అమౌంట్ రికవర్ అవుతుందా లేదా అనేది పక్కకు పెడితే, మన సమాజానికి ఎంతో కొంత అంటే ఇంకా వేరే వాళ్ళు మోసపోకుండా మనం సపోర్ట్ చేసిన వాళ్ళవుతుంటాం. సో, ఇలా మనకు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాడ్స్ గురించి మనకు మోస్ట్‌లీ టైం కూడా ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. సో, ఇవి మనకు మోసాలల్ల వన్ ఆఫ్ ది వీసా ఫ్రాడ్స్ అండ్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మనం చూసుకున్నట్లయితే. అండ్ మనకి ఏవైతే మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో హనీ ట్రాపింగ్ అని చెప్తున్నామో, హనీ ట్రాపింగ్‌లో వన్ ఆఫ్ ది స్టెప్ వచ్చేసి డీప్ ఫేక్ అని కూడా ఉంటుంది. ఈ డీప్ ఫేక్ ఏందంటే మన ఫేస్‌ని మార్ఫింగ్ చేస్తుంటారు. ఏవైతే మన కన్వర్జేషన్స్‌లో ఇప్పుడు చెప్పినట్టుగా ఫోటోస్ తీసుకుంటున్నామో, ఈ ఫోటోస్‌ని న్యూడిటీ ఇచ్చేసి పెడతాము అని చెప్పేసి. అండ్ మనకు వెంకటేష్ ప్రసాద్ సార్ చెప్పినట్టుగా మనకి ఒక వీడియో కాల్ వస్తది. ఆ వీడియో కాల్ మనం ఏదో క్యాజువల్ డిస్కషన్స్ ఉంటాయి. కానీ ఓవరాల్‌గా వాళ్ళు చేసే అవుట్‌పుట్ ఏఐని యూజ్ చేసి ఎలా ఉంటదంటే, ఏదో మనం అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా అక్కడ చూపిస్తా ఉంటారు వాళ్ళు. సో, ఇలాంటియన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. సో, ఇవన్నిటికి మనం క్విక్ యాక్షన్ తీసుకోవాలి అంటే, ఏవన్నా సరే ఆ గోల్డెన్ అవర్స్‌లో మనం యూజ్ చేసుకొని, ఆ గోల్డెన్ అవర్స్‌ని మనం ఆహ్, ఏదైతే రెస్పాండ్ అవుతుంటామో, అప్పుడే ఇవన్నీ ఫ్రాడ్స్‌ని మనం అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో అయినా సరే, మన నెక్స్ట్ జనరేషన్‌కి ప్రాబ్లమ్ కాకుండా క్రియేట్ చేసిన వాళ్ళవుతాం. ఇంకోటేంటంటే, మన పిల్లలతోటి కూడా మనం ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, బయట సిట్యుయేషన్స్ ఎలా ఉందనేది డిస్కస్ చేయనికి చాలా మంది ఇష్టపడం. ఎంతసేపు వాళ్ళతోటి మీకు మార్క్స్ ఎంత వచ్చినాయి, నువ్వేం చేస్తున్నావు, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అనేది ఉంటది తప్ప, వాళ్ళకంటే మన సైడ్ నుంచి ఒక ఫోర్సే ఉంటది తప్ప, బయట ఇలా ఉంది సిట్యుయేషన్. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది కూడా మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మనం కొంచెం మార్పు తేగలుగుతాం. సో, మన ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా అలాంటివే. ఏంటి అంటే మనకు బయట ఏవైతే మోసాలు జరుగుతున్నాయో చాలా మందికేందంటే, అరే! ఇలా కూడా జరుగుతాయి. సార్ చెప్పినట్టుగా మనకు పీటీసీ ట్రైనింగ్ గూడా జరిగింది. అక్కడికెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు మనకు అంటే ఇలా కూడా జరిగే అవకాశం ఉందా? ఇలా జరుగుతుందా నిజంగానా? అన్న సిట్యుయేషన్ ఉన్నాయి. మనం కొన్ని మూవీస్ చూసినప్పుడు ఎలా అంటే వాళ్ళు ఎన్నో ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అనగానే మనకు పోలీస్ యాక్షన్ ఎలా ఉంటదంటే అంటే హాలీవుడ్ మూవీస్‌లో గాని, లేకపోతే మన దగ్గర కూడా ఒక సిస్టమ్ తీసుకొని వాళ్ళు స్పాట్‌లో వాళ్ళు ఫైండ్ ఔట్ చేసినట్టుగా ఉంటది. మనం జనరల్‌గా మూవీ చూస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే, అరే! ఇదంతా ఖాళీ మూవీ కోసం క్రియేషన్ చేశారేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్‌లో ఉంటాం. బట్ నిజానికి వాస్తవానికి మన పోలీస్ వ్యవస్థ కూడా అంతగా డెవలప్ అయింది. మనం ఏవైతే మనకు గోల్డెన్ అవర్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నామో, ఈ టైంలో మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మన పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఖాళీ మనం చేయవలసిందేందంటే రెస్పాండ్ అవ్వడం. సో, ఇది మనకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో నేను చెప్పాలనుకున్న టాపిక్. అండ్ థాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇంతమందికి నా వాల్యూ అంటే నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ అండ్ ఓవర్ టు హోస్ట్. సూపర్ సార్.
సదానందం గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. మనం సైబర్ ని రక్షించుకోవడానికి, సైబర్ క్రైమ్ నుండి మనం రక్షించుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనేది యాజ్ ఏ ప్రాక్టికల్ గా చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. ఇంత మంచి విషయాలు మన వివేకవాణి ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. అండ్ అలాగే వెంకటేష్ ప్రసాద్ గారు కూడా చాలా విషయాలు మన లైఫ్ లో ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తే చాలా చక్కగా ఉంటామనేది ఎన్నో విషయాలు చెప్పారు సార్. విత్ యువర్ పర్మిషన్ సదానందం సార్ అండ్ వెంకటేష్ సార్, మీకు సమయం ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుందాం సార్. షూర్ సార్. ఓకే సార్. సో అందరికీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేసి మీ ప్రశ్నలు అడగండి. చిద్విలాస్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ చాలా బాగుంది సార్. Happy కాకపోతే సార్ నాకు morning, sir. డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు యూట్యూబ్స్ ఉంటాయి చూడండి సార్ కొన్ని, ఇప్పుడు మీరు ఈ డేటింగ్ యాప్స్ మేనేజ్ ఫ్లాట్స్ ఎట్లయితే చెప్పారో, ఈ మధ్య కొందరు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటారు చూడండి సార్, ఇలాంటి వాళ్ళు అండ్ వెబ్ సిరీస్ వాళ్ళు ఏంటంటే కొన్ని యాడ్స్ ఇస్తుంటారు సార్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చేది ఫ్రెండ్ యాప్, అది లీగల్ కాదు నాకు కూడా తెలియదు సార్. చాలా మంది కూడా దీని నుంచి ఇప్పుడు చెప్తుంటారు దీని నుంచి చాలా బాగుంటుందని, దీని నుంచి మనకి గిఫ్ట్స్ వస్తాయని కూడా చెప్తుంటున్నాను. చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ కాదు కూడా తెలియదు. దీని మీద కూడా ఒకసారి చెప్పాలి సార్, ఏవేవి లీగల్ ఉంటాయనేసి. కానీ చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇవి ఏంటంటే ఇది లీగల్ కాదో తెలియదు సార్, కొంచెం ప్రాఫిట్ కోసమని, కొంత ఇన్కమ్ కోసమని వాళ్ళు చెప్తుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇదొకటి. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా గుర్తు చేశారు. కానీ ఈ సైబర్ అరే. క్రైమ్స్ అనేది ఒక సముద్రం లాంటిది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, వాస్ట్ సబ్జెక్టు. కాకపోతే మీలాంటి వారు మనము మన తరపున, మన ఇంపాక్ట్ తరపున మనం ఎంతో ప్రయత్నంతోని మన వంతు మనం కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాం. మన ఇంపాక్ట్ సైనికులు కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, తర్వాత బయట సొసైటీలో ఎక్కడ పిలిచినా, ఎక్కడ స్టేజెస్ లో వెళ్ళినా మన ఇంకొక వాళ్ళు విషయం సార్, ఖచ్చితంగా, ఒక్క నిమిషం సార్, ఖచ్చితంగా మన వాళ్ళు షేర్ చేస్తూనే ఉన్నాం. మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. మీ వంతు బాధ్యతగా మీకు తెలిసిన వాళ్ళు, మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయితే ఇంపార్టెంట్ కాదు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఇంపార్టెంట్ కాదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనకు తెలిసిన విషయాన్ని, ఒక ఫ్రాడ్ జరుగుతుంది, ఇలా జరుగుతుందని తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకు షేర్ చేయకపోవడం కూడా, పక్క వాళ్ళకు ఆ యొక్క జ్ఞానాన్ని పంచడం కూడా ఒక నేరం లాగానే నా దృష్టిలో అనిపిస్తుంది. కాబట్టి మీకు తెలిసిన విషయాలు ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళకు, ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఈ అవేర్నెస్ కల్పించండి. మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేస్తాం. ఇది మనం వితౌట్ సైబర్ క్రైమ్ ఫ్రీ, మన సైబర్ క్రైమ్ లేనిది, సోషల్ క్రైమ్ లేని సిటీగా, స్టేట్ గా మన స్టేట్స్ ని మనం నిర్మించుకుందాం. ఇంకొక విషయం కూడా ఉంది సార్. సార్ సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు రాజేష్ సార్, హలో సార్, రాజేష్ సార్. ఎస్ సార్, అడగండి సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, అదే మీరు చాలా మంది చెప్తుంటారు కదా సార్ వీకెండ్స్ అని. కాకపోతే ఏమంటే మనం స్కూల్స్కి వెళ్తూ సెషన్స్ ఇస్తూ ఉంటాం కదా సార్, చాలా మందికి కూడా ఒకసారి ఇలాంటి లింక్స్ అనేది ఒకసారి ఇవ్వండి సార్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు సార్, వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా అవసరమే సార్. ఎందుకంటే వాళ్ళ Yes, sir. పేరెంట్స్ అంటే ఒక టైంలో ఫ్రీగా ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్ వీకెండ్ చాలా మంది లీవ్ అని, కొంతమంది ఏంటంటే ఇప్పుడు కూడా ఎందుకు లీవ్ అని నిద్రపోతూ ఉంటున్నారు. ఒకసారి ఆఫీసెస్ కూడా ఇప్పుడు పోవాల్సిందే సార్, ఎందుకంటే వాళ్ళు కూడా మీరే చెప్పారు, ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పారు కంపల్సరీగా వాళ్ళకి యూస్ఫుల్, వాళ్ళే ట్రాక్ లో ఉంటారని. మనం వాళ్ళకు కూడా ఇప్పుడు సెషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒకసారి ఈ జూమ్ సెషన్స్ అనేవి చెప్పాలి. అది కూడా ఒకసారి చూడండి సార్, చాలా మందితో మాట్లాడి, మన రామచంద్ర సార్తో కానీ మిగతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరితో ఒకసారి మాట్లాడి చూడండి సార్. అప్పుడే సార్ ఇంకా కూడా కొంత తగ్గుతుంది సార్. ఎందుకంటే బయట కూడా ఉంటారు చాలా మంది, ఒక హైదరాబాద్లోనే కాకుండా బయట వాళ్ళు బెంగళూరు, చెన్నైలో కూడా ఉంటున్నారు, ఇంకా కూడా ఫారిన్స్ కూడా ఉంటారు. మెయిన్ ఇంకొకటి కూడా ఉంది సార్ డౌట్, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ మ్యాట్రిమో, ఈ వీసా అనేది మెయిన్ ఏమంటే ఇవి తప్పకుండా గర్ల్స్ కి చాలా అవసరం సార్. ఎందుకంటే sir. వాళ్ళే కోరుతూ ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళే ఇలా ట్రాప్ లో పడాలి కాబట్టి అది వాళ్ళ గోల్, ఎందుకంటే అది వాళ్ళ యొక్క డ్రీమ్. మాకు ఇట్లాంటి వాడి కాలం, వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తేనే సార్ ఒకసారి. సార్ చిద్విలాస్ గారు, డెఫినెట్ మన ట్రైనర్స్ అందరి ఇది ఒక బాధ్యత. మనందరం నవభారత నిర్మాణానికి రాలేతే కూలీలుగా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం వారియర్స్మే. ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం కాదు, ప్రతి చోట ఎడ్యుకేషన్ చేయడం, ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేయడం మనందరి బాధ్యత. సో నవభారత నిర్మాణానికి రాలేతే కూలీలుగా గంపసార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఎన్నో ట్రైనర్స్, మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఒక్క ట్రైనరు ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి చోట ప్రతి ఒక్కరం అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ అడిక్షన్ గురించి, అండ్ లైఫ్లో మర్చిపోతున్న, మరుగున పడిపోతున్న వాల్యూస్ గురించి ఎన్నో ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఆర్కే సార్ కూడా
మనతో పాటు ఇంతకుముందు ఉన్న మన నేషనల్ సెక్రటరీ ఆర్కే సార్ అండ్ ఎవ్రీవన్ ఒక 4-5 స్కూల్స్ స్టూడెంట్స్ అందరిని ఒకే దగ్గర గ్యాదర్ చేసి మంచి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మినీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ ఉందా సార్? ఓకే రికార్డింగ్ ఆపేయండి రాజేష్.